నమస్తే ఎల్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ సంబంధించి జనరల్ హిందీ అన్ని పోస్టులు అంది. జేఎస్సీ కావచ్చు, అలాగే ఎంటీఎస్ కావచ్చు, ల్యాబ్ అటెండెంట్ కావచ్చు, మెస్ హెల్పర్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఇలాగ ఏ ఉన్నా కూడా దాంట్లో ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా హిందీ అనేటువంటిది కంపల్సరీగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ హిందీ కంటెంట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. మరి ఇంకెవరైనా ఇప్పుడు చూడకున్నట్లయితే మీకోసం కింద ప్లేలిస్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి మీరు అన్ని కూడా వీడియోస్ కూడా చూడొచ్చు. దాంతోపాటుగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే అది నెక్స్ట్ క్లాస్కి ఇంకొక మంచి క్లాస్ చేసే ప్రయత్నంలో అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి ప్రశ్న చూసేద్దాం. హిందీ భాష కిస్ భాష సే ఉత్పన్న హుయి? సో మనకి ఇది బేసిక్ క్వశ్చన్ అన్నది ఇది. సో హిందీ భాష అనేటువంటి ఏ భాష నుంచి ఉద్భవించినటువంటిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ బిహారీ, ఆప్షన్ బి అపభ్రంశు, ఆప్షన్ సి సంస్కృత్, ఆప్షన్ సి ద్రవిడు. అయితే ఇక్కడ చాలా మంది కూడా సంస్కృత్ కనపడిందని చెప్పి సంస్కృత్ పెట్టేస్తారు. కాబట్టి సో ఇక్కడ ద్రవిడ్ అంటే మనకి ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ వస్తాయి. సో సంస్కృత్ అంటే ఆది జనని ఉంటుంది. అయితే హిందీలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. అపభ్రంశు అనేటువంటిది ఇక్కడ మనకు సరైన సమాధానం. ఒకవేళ కనుక మీకు ఆప్షన్లో ఇది కనిపించలేదనుకోండి, ఇచ్చినటువంటి హిందీ భాష కిస్ భాష సే హై అని చెప్పేసి ఈ అపభ్రంశన కనపడకుండా ద్రవిడు, సంస్కృత్, ఇంకా మిగతా రెండు ఏమైనా వేరే భాషలు అంగ్రేజీ అని ఇట్లా ఏమైనా వచ్చినట్లయితే మీరు అప్పుడు సంస్కృత్ అని పెట్టినా కూడా అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా అండి, రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రెండో ప్రశ్న, నిమ్న మే సే కౌన్ సా వాక్యాంశ త్రుటిపూర్ణ హై? త్రుటిపూర్ణ అంటే మిస్టేక్ అన్నట్టు, ఏం అంటే కొంచెం రాంగ్గా ఉంది అన్నట్టుగా అడుగుతాడు. త్రుటిపూర్ణ అంటే కొంచెం మిస్టేక్గా లేదా రాంగో, ఓకే, మామూలుగా అంటే మిస్టేక్, ఓకే, రాంగ్ ఇలా అనుకున్నట్టయితే మరి రామచరిత మానస్ భక్తి కాల్ కి శ్రేష్ఠతమ్ రచన మాని జాతి హై. అయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఉంది. ఒక సెంటెన్స్ని బ్రేక్ చేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఆప్షన్ డి కింద మీకు ఇస్మే కోయి త్రుటి నహీ హై అంటే పైన ఇచ్చిన ఆప్షన్ ఏది కూడా రాంగ్గా లేదు. కాబట్టి మరి ఏంది ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అయితే మనకు సంబంధించిన ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడ కూడా మీకు మిస్టేక్ అనేటువంటిది లేదు. అంటే ఏంటి, రామచరిత మానస్ అనే గ్రంథము భక్తి కాల్ యొక్క అంటే భక్తి కాలం హిందీలో ఉంటుందన్నమాట. భక్తి కాలంలో ఉన్నటువంటి శ్రేష్ఠతం అంటే అత్యున్నతమైనటువంటి రచన, సర్వశ్రేష్టమైనటువంటి రచన అని చెప్పబడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంతే, ఇక్కడ ఏది కూడా రాంగ్ లేదు. కాబట్టి ఆప్షన్ డి ఏది కూడా రాంగ్ లేదని చెప్పేసి మీరు ఇక్కడ చెప్తున్నారు. నహి అంటే లేదు అని అర్థం. ఓకే, మూడవ ప్రశ్న చూడండి. మొతైక్యో కిస్ సంధిక ఉదాహరణే? మొతైక్యో అని చెప్పేసి ఇక్కడ పదం ఇచ్చారు. ఈ పదం ఏ సంధికి ఉదాహరణ అవుతుంది అని అంటున్నారు. ఆప్షన్ ఏ దీర్ఘ సంధి, ఆప్షన్ బి వృద్ధి సంధి, ఆప్షన్ సి గుణ సంధి, ఆప్షన్ డి స్వర సంధి అని చెప్పేసి ఇక్కడ ఉంది. సంధి నార్మల్గా 3 రకాలు: స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని చెప్పేసి. అందుట్లో కూడా స్వర సంధిలో 5 రకాలు ఉంటాయి. 5 రకాల్లోనే దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణ సంధి, స్వర సంధి, ఇక్కడ అయాది సంధి, తర్వాత ఇంకొకటి ఇక్కడ ఎణ సంధి అని చెప్పేసి 5 ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే చూడండి, మనం ఫస్ట్ ఈ విడదీసుకోవాలి. మత్ ప్లస్ ఐక్య అని చెప్పి మనం విడదీసుకుంటే ఇక్కడ చూడండి ఐ అనేటువంటిది వచ్చింది కదా. సో ఆకి ఐ లేదా ఏ కానీ ఐ కానీ వచ్చినట్లయితే, ఏ లేదా ఐ కానీ వచ్చినట్లయితే అది ఐ అవుతుంది. అలాగే ఓ అని చెప్పేసి ఉంటుంది. ఓ కానీ ఔ కానీ వచ్చినట్లయితే, ఔ వచ్చినట్లయితే మనకి అది ఔ కింద మనకి ఇక్కడ అనేటువంటి డబల్ అవుతుంది. ఓకేనా, వృద్ధి అంటే డబల్ అవ్వడం, మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఏ పదంలో అయినా పైన మీకు ఐ కానీ ఔ కానీ కనబడింది అనుకోండి, ఐ అంటే ఇలా ఉంటుంది, ఒకటి ఉంటుంది, ఔ అంటే 2 ఉంటాయి. ఇలా పదం మధ్యలో, ఓకేనా, పదం మధ్యలో ఇట్లా 2 ఉన్నట్లయితే మీకు అప్పుడు ఏదైనా కానీ ఐ కానీ ఔ కానీ 2 ఉండవు, ఒకటి ఏదైనా ఉంటుంది. అయితే అన్నింటిలో అప్పుడు మీకు అది ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వృద్ధి సంధి అనేటువంటిది అవుతుంది. వృద్ధి అంటే డబల్, ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. 4వ ప్రశ్న చూడండి. దియే గయే వికల్పం మే త్రుటి రహిత్ హై? త్రుటి రహిత్ హై అంటే ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. త్రుటి రహిత్ అంటే మిస్టేక్ లేనటువంటిది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. త్రుటి రహిత్ మిస్టేక్ లేనటువంటిది. ఆప్షన్ ఏ యహ్ కామ్ మే ఆసానీ కే సాత్ కర్ సక్తా హూँ, ఆప్షన్ బి యహ్ కామ్ మే ఆసానీ సహిత్ కర్ సక్తా హూँ, ఆప్షన్ సి యహ్ కామ్ మే ఆసానీ సే కర్ సక్తా హూँ, ఆప్షన్ డి యహ్ కామ్ మే ఆసానీ పూర్వక్
కర్ సక్తా హూ అంటే ఇందుట్లో ఈ ఆసాని అనేటువంటిది అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంది ఈ పని నేను చాలా ఈజీగా చేసేస్తాను అనేటువంటిది అర్థం రావాలి. దానికి అర్థంగా ఇక్కడ ఇచ్చారు. అయితే కే సాత్ అంటే ఆసాని ద్వారా ఈజీ ద్వారా చేస్తాను అని వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈజీతో కూడుకున్నటువంటిగా చేస్తానని వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈజీగా చేస్తానని వస్తుంది. నాలుగోది చూసినట్లయితే అంటే ఈజీ పూర్వకమైన కనుక చాలా సులభమైన పూర్వకంగా చేస్తానని చెప్పేసి వస్తుంది. అయితే ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది మనకి సెంటెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది. యహ్ కామ్ మే ఆసాని సే కర్ సక్తా హూ అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఐదవది ఉచ్చారణకి దృష్టి సే చా వ్యంజన్ కా స్థాన్ హే. మనకి ఒక్కొక్క వర్ణం అనేటువంటి ఒక్కొక్క లెటర్ అనేటువంటి ఒక్కొక్క దగ్గర నుంచి ప్రొనౌన్సియేషన్ అవుతుంది అని చెప్పేసి వస్తుంది. ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్, తెలుగులో ఉచ్చారణ అని ఉంది కదా. సో అయితే చా వర్గు అని చెప్పేసి ఇలా మీకు హిందీలో వర్ణమాల ఉంటే మీకు ఐడియా ఉంటుంది. కా వర్గు, చా వర్గు, అలాగే టా వర్గు, తా వర్గు, పా వర్గు అని చెప్పి ఇలా 5 ఉంటాయి. ఓకేనా. అయితే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. కా అంటే కంట్, అంటే మన గొంతు నుంచి మన ఈ అక్షరాల ఈ వర్గం అంతా కూడా కా వర్గు. వర్గ క అంటే క ఖ గ గ అంగ. తర్వాత చా వర్గ్ అంటే ఇలా సేమ్ అన్నిటికీ ఇలా వస్తుంది. సో అన్నిటికీ ఇలా వచ్చినప్పుడైతే చా వర్గ్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మనకి తాలు అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ జా వర్గ్ ఇక్కడ తర్వాత టా వర్గ్ చూస్తున్నట్లయితే మనకి మూర్ధన్యం అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, మూర్ధన్యం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ తా వర్గ్ వచ్చేసి దంత్ అంటారు. దంతాలతో మనం ఉచ్చరిస్తాం, మనకి దంత తగులుతూ ఉంటాయి. పా వర్గ్ అంటే హోస్ట్ అంటే పెదాలు. ఓకేనా, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చా వర్గ్ అన్నాడు. సో చా వర్గ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి నోట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆరవ ప్రశ్న కమల్ కా పర్యాయవాచి శబ్ద హే. చూడండి, ఈ గ్రామర్ పాయింట్స్ మెయిన్గా జనరల్ హిందీలో గ్రామర్ పాయింట్స్ మనకి పర్యాయవాచి, విలోము, వాక్య, తర్వాత సంజ్ఞ, సర్వనామం, క్రియ, విశేషణ్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. సో దీంట్లో ఇక్కడ మనకు అడిగినటువంటి కమల్ కా పర్యాయవాచి శబ్ద, కమల్ అనేటువంటి వాటికి పర్యాయవాచి పదాలు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నీరజ్, ఆప్షన్ బి పద్మ, ఆప్షన్ సి సరోజు, ఆప్షన్ డి ఉపర్యుక్త్ సభి. అయితే ఇక్కడ 3 కూడా కమల్కి పర్యాయవాచి శబ్ద కాబట్టి ఉపర్యుక్త్ సభి అని చెప్పేసి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా పైవన్నీ, అంటే పైవన్నీ కూడా కరెక్ట్ ఉన్నప్పుడు ఒకటే అడుగుతున్నారు, కానీ ఇక్కడ అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డీలో ఉపర్యుక్త్ సభి అంటే అన్నీ కూడా కరెక్టే అని అడిగినట్టు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 7వ ప్రశ్న చూడండి, సఫలత కా విలోమ్ శబ్ద కౌన్ సా హే. ఇప్పుడు సఫలత అంటే మనకు తెలుగులో మనకి ఏందో ఒకటి సఫలత, మనకి సాఫల్యం వచ్చిందని అట్లా ఒక రిజల్ట్ వచ్చింది అన్నటువంటి సక్సెస్ కదా. సో సఫలవంతంగా ప్రయోగించడం జరిగింది క్షిపణిని అని చెప్పి ఇలా మనం వార్తలు చదువుతుంటాం. సో సఫలత అంటే సక్సెస్ అనేటువంటిది వస్తుంది. దాని యొక్క విలోమ్ అంటే యాంటోనిమ్. సో ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు ఇక్కడ. సో యాంటోనిమ్ అనేటువంటిది ఏంటిది వ్యతిరేక పదము ఇక్కడ సఫలతకి అంటే అసఫలతనా, లేకుంటే నిస్సఫలతనా, లేకుంటే విసఫలతనా, లేకుంటే అన్సఫలతనా అంటే ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అసఫలత అనేటువంటిది ఇక్కడ కరెక్ట్, దీనికి సరైన ఆపోజిట్ వర్డ్ అనమాట. 8వ ప్రశ్న చూసినట్లయితే 8వ ప్రశ్న దశానన్ శబ్ద కా సమాస్ క్యా హోగా. దశానన్ శబ్ద్ అంటే దశానం అనేటువంటి పదం ఏదైతే ఉందో దాని యొక్క సమాసము ఏమి అవుతుంది హోగా అంటే అవ్వడం అనమాట. ద్విగు సమాస్, బి కర్మధారయ సమాస్, సి తత్పురుష సమాస్, డి బహువ్రీహి సమాస్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బహువ్రీహి సమాస్ అనేటువంటిది అవుతుంది. ఇందులో నియమం ఏందయ్యా అంటే పూర్వపదము మరియు ఉత్తర పదము ఈ రెండింటికి ప్రాధాన్యత కాకుండా ఈ రెండు కలిపి ఇంకొక 3వ పదానికి సంకేతార్థాన్ని ఇస్తూ తెలిపేటువంటి ఏదైతే సమాసం ఉంటుందో అదే ఇక్కడ బహువ్రీహి సమాసం అని చెప్పబడుతుంది. సో అందుకనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దశ అనేటువంటిది ఒక పదము, అనేటువంటిది ఒక పదం, 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా కలిపి దశ హే ఆనంద్ జిస్కే అర్థాత్ అంటే 10 తలలు కలిగిన వాడు అంటే అని రావణుడు అని అంటాం మనం కదా. సో రావణుని సూచించేటట్టుగా ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బహువ్రీహి సమాస్. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, నిమ్నలిఖిత్ మే సే సహీ వికల్ప్ కౌన్ సా హే. కింద వాటిలో ఉన్నటువంటి కరెక్ట్ ఆప్షన్, వికల్ప్ అంటే మీరు ఆప్షన్ అని కూడా అనుకోవచ్చు. ఆప్షన్ ఏంటిది? సహీ వికల్ప్ అంటే కరెక్ట్, సహీ అంటే కరెక్ట్. ఓకేనా, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ చేయండి, నేను దాన్ని తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. కౌన్సా వికల్ప్ అని చెప్పేసి నమాక్, నమక్, నకము, కనము అంటే చూడండి ఇక్కడ పదాలతో ఉన్నటువంటి దగ్గర అన్ని 3 అక్షరాలు ఉన్నాయి. ఆ 3 అక్షరాలతో అటు ఇటుగా చేసి ఒక పదం మీద ఇచ్చాడు. ఇందులో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేటువంటిది ఉంది. సో అదేందో మీరు కామెంట్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి.
నమక్. నమక్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మిగతాంతా కూడా మనకి జస్ట్ అక్షరాలు మాత్రమే, అక్షరాల కలయిక మాత్రమే. ఓకే. 10వ ప్రశ్న చూడండి. శుద్ధ వర్తని వాలే శబ్ద్ కౌన్ సా హై? ఇక్కడ వాలే అని ఉంది, కానీ ఇక్కడ వాలా అని ఉండాలి. వాలా అంటే ఒకటికి సూచిస్తుంది, వాలే అంటే పదాలు, కానీ ఇక్కడ ఒకటే శబ్దం కాబట్టి ఇక్కడ పూజ్యనీయ, పూజ్యానీయ, నెక్స్ట్ పూజనీయ, లేకుంటే సభీ గలత్ హై. సో ఈ ఎగ్జామ్లో చాలా సార్లు అంటే అడిగినటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే ఇది. ఎందుకంటే చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు కాబట్టి సో ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్గా భావించి ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇందులో మీకు తెలియకపోయినా పర్వాలేదు, ఇక్కడ మీరు తెలుసుకోండి. అయితే ఆప్షన్ ఇక్కడ ఎవరైతే సి ఇస్తారో ఎగ్దమ్ రైట్ అండి. పూజనీయ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఇంకా మీకు ఇంకా రకరకాలుగా అయితే ఇస్తారు. పూజనీయ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఇదా అంటే కనుక మనకి ఇదే రైట్, ఇది కాదు, ఇది అయితే ఇది రాంగ్. సో మనకి ఆప్షన్ పూజనీయ అని రావాలి. లేదా మీకు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది కరెక్ట్ ఇస్తారు, ఓకే మనల్ని ఇది తెలివి ఉన్నారు అని చెప్పేసి ఇలా ఇస్తాడు. సో ఇక్కడ నీ కూడా కరెక్ట్ కాదు, సో ఇక్కడ ఇది రైట్. సో ఇలాగా మీరు చూసుకొని ప్రతిదీ కూడా కరెక్ట్గా 1-2 సార్లు చూసుకొని మనం ఆన్సర్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మొత్తం ఈరోజు మనం 10 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్, సజెషన్స్ అన్ని కూడా ఇచ్చినట్లయితే ఆ విధంగా మీకు ఇంకా మంచి క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా యూస్ఫుల్ అనిపిస్తున్నట్లయితే, మంచిగా అనిపిస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు 10 గంటలకు ఉదయం కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.